క్రికెట్ లో ఒకప్పుడు పులిలా ఉన్న జట్టు ఇప్పుడు పిల్లిలా మారిపోయింది. వాళ్ళ బ్యాటర్లను చూస్తే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టేది. అలాంటిది ఇప్పుడు వాళ్ళు ఎంత స్కోర్ కొట్టినా బౌలర్ల పేలవ బౌలింగ్ తో మ్యాచ్ లో ఓడిపోతున్నారు. కనీస పోరాటం కూడా చేయకుండా పాతాళంలోకి జట్టును పడేశారు. ఇది ప్రస్తుత విండీస్ జట్టు పరిస్థితి. ఒకప్పుడు వరుసగా 2 సార్లు వరల్డ్ కప్ ఛాంపియన్స్ గా నిలిచారు. కానీ ఇప్పుడు అదే వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మరియు టీ20 సిరీస్ లో దారుణంగా ఓడి వాళ్ళ టీం భవిష్యత్తును కకావికలం చేశారు. ముందుగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడిన విండీస్ జరిగిన 3 టెస్టుల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా ఓటమి పాలయ్యారు. బౌలింగ్ లో అద్భుతంగా రాణించినప్పటికీ చిన్న చిన్న టార్గెట్లను ఛేదించలేక చేతులెత్తేశారు. ఇక 3వ టెస్ట్ లో అయితే 200 రన్స్ టార్గెట్ ను ఛేదించలేక కేవలం 27 పరుగులకే ఆల్అౌట్ అయ్యారు. ఇప్పుడు 5 టీ20ల సిరీస్ లో కూడా వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి వాళ్ళ క్రికెట్ జట్టును నాశనం చేశారు. అసలు జాతీయ జట్టు మీద ఇష్టం లేదన్నట్లుగా ఆడుతున్నారు. పైగా ఫ్రాంచైజీ క్రికెట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో విండీస్ జట్టును పాతాళంలోకి పడేశారు. మరి ఇంతలా డౌన్ ఫాల్ చూస్తున్న విండీస్ జట్టు మళ్లీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందా అనేది చూడాలి. ఇక 5 టీ20లు గెలిచిన ఆసీస్ టీం మరో రికార్డును క్రియేట్ చేసింది. వెస్టిండీస్ తో జరిగిన 5 మ్యాచ్లు టీ20 సిరీస్ ను 5-0 తేడాతో గెలుచుకుంది. కాగా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఆస్ట్రేలియా వైట్ వాష్ చేయడం ఇదే తొలిసారి. అటు వెస్టిండీస్ కూడా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో తొలిసారి వైట్ వాష్ కు గురవడం ఇక్కడ గమనార్హం.